బిగ్ బాస్ సీజన్ 8 ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. ఓటింగ్ కూడా ఆల్మోస్ట్ ఇవాళ, రేపు మాత్రమే. ఇక ఓటింగ్‌లో రారాజులా దూసుకెళ్ళిపోతున్నాడు నిఖిల్. అయితే ఇప్పటి వరకు గనుక మనం చూసుకున్నట్టయితే అటు నిఖిల్ గాని, ఇటు ప్రేరణ గాని ఎప్పుడు కూడా డేంజర్ జోన్‌కి రాలేదు. ఓకే. అయితే గౌతమ్ డేంజర్ జోన్‌కొచ్చాడు. అవినాష్ అయితే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్. లాస్ట్ టైమ్ గౌతమ్ అయితే అసలు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్. అండ్ నబీల్ కూడా లాస్ట్ వీక్ ఎలిమినేషన్ జోన్ దాకా వచ్చాడు విష్ణుప్రియ పక్కన. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే దాదాపుగా 3.5 రోజులు అంటే ఫస్ట్ ఆదివారం గంటన్నర ఓటింగ్‌లో ప్రేరణకి అత్యద్భుతమైన ఓటింగ్ పడింది. అసలు మాక్సిమం ఓటింగ్ పడింది ప్రేరణ, నిఖిల్‌కి అనే చెప్పాలి. గౌతమ్‌కి కూడా మాక్సిమం ఓటింగ్ పడింది. కానీ ఇప్పుడు యాక్చువల్లీ టాప్ 1 నిఖిల్ యాస్ పర్ ఓటింగ్, టాప్ 2 గౌతమ్ యాస్ పర్ ఓటింగ్ అని అనుకున్నాం మనం. కానీ చాలా చోట్ల అన్‌అఫీషియల్ పోల్స్‌లో గౌతమ్ ఓటింగ్‌ని బీట్ చేసుకుంటూ వెళ్ళింది ప్రేరణ. సో దాదాపుగా 20% ఓటింగ్, 18-20% ఓటింగ్ గౌతమ్ తీసుకుంటే దానిలో దాదాపుగా 19-21% ప్రేరణ ఓటింగ్ అనేది ఉంది. ఇంకా నబీల్‌కి 10%, అవినాష్‌కి కూడా దాదాపు 8% ఓటింగ్ పడింది. తను ఇచ్చిన ఆఖరి ఎంటర్‌టైన్‌మెంట్ డోసెస్‌కి అవినాష్‌కి కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఎళ్ళింది. అయితే ఇక ఇప్పుడు టాప్ 1, టాప్ 2 ఎవరు అంటే ఖచ్చితంగా మనం చెప్పగలిగింది ఏంటి అంటే నిఖిల్ ప్రేరణ కానీ, నిఖిల్ గౌతమ్ గానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కన్ఫర్మ్. ఓకే. నబీల్ 4థ్ స్థానమే. ఒకవేళ కనుక ప్రేరణ టాప్ 2 మిస్ అయినా కూడా టాప్ 3 వచ్చేస్తుంది. నబీల్ అండ్ అవినాష్ 4 అండ్ 5 పొజిషన్, నిఖిల్ 1 పొజిషన్. 2, 3లోనే మారింది. యాక్చువల్లీ ప్రేరణ విషయంలోకి వచ్చినట్టయితే ఫస్ట్ ప్రేరణ వైల్డ్ కార్డ్స్ రాకమునుపు, గౌతమ్ రాకమునుపు టాప్ 2లో నబీల్ ఉండేవాడు, 3లో ప్రేరణ ఉండింది. కానీ ఇప్పుడు ఓటింగ్‌లో ప్రేరణ దూసుకొచ్చింది అనమాట. అంటే నిఖిల్, ఆ తర్వాత ప్రేరణ, ఆ తర్వాత గౌతమ్, నబీల్, అవినాష్. నబీల్, అవినాష్, నిఖిల్ కన్ఫర్మ్. వీళ్ళిద్దరిలోనే మార్పు అనేది జరుగుతుంది. సెకండ్ గౌతమ్, థర్డ్ మన ప్రేరణనా, లేదా థర్డ్ గౌతమ్, సెకండ్ ప్రేరణ అనేది మనం ఇంకొక 10 గంటలు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.